అల్లు అరవింద్ పక్కా బిజినెస్ మ్యాన్ అంటూ నాగబాబు మాత్రం కొన్ని కామెంట్స్ చేశారు. అదే కాకుండా ప్రజారాజ్యం పార్టీకి ఎంత పోటీ ఉంటుంది, అసలు ఆ పార్టీని విలీనం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఏంటి అనేది ఈ మధ్య కాలంలో ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది. అసలు ఎప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఎట్లా అంటే ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం వెనకాల ఖచ్చితంగా అల్లు అరవింద్ హస్తం ఉంది అనే విధంగా కొంతమంది మాట్లాడుతున్నారు. కాకపోతే దీనికి మాత్రం నాగబాబు రీసెంట్గా మాట్లాడినప్పుడు ఒక క్లారిటీ మాత్రం ఇవ్వడం జరిగింది. అసలు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు విపరీతమైనటువంటి కాంపిటీషన్. సో అప్పట్లో మనకు టీడీపీ కావచ్చు, అదేవిధంగా టీఆర్ఎస్ ఇవన్నీ కూడా కలిసి పనిచేసేవి. అండ్ జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా అక్కడ టీడీపీకి మద్దతుగా ప్రచారం చేసేవాళ్ళు. సో అప్పుడు ఇంత హెవీ కాంపిటీషన్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ప్రజారాజ్యం పార్టీకి ఓన్లీ ఇక్కడ ఆంధ్ర నుంచి 21% ఓట్ బ్యాంకింగ్ అని వచ్చింది. సో అప్పట్లో చాలా మంది కూడా ఏమనుకున్నారు, చిరంజీవి గారు ఒక పార్టీ పెట్టారంటే ఖచ్చితంగా ఈయన ముఖ్యమంత్రి అయ్యే ఒక స్టామినా ఆయనకు ఉంది, ప్రజలకు హెల్ప్ చేసేటువంటి ఒక వ్యక్తిత్వం ఆయనకు ఉంది కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడని చాలా మంది కూడా అనుకున్నారు, చాలా హోప్ పెట్టుకున్నారు. అదేవిధంగా ఓవరాల్గా 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే 18% ఓట్ బ్యాంకింగ్ వచ్చింది. సో ఇంత హెవీ కాంపిటీషన్లో కూడా ఇంత ఓట్ బ్యాంకింగ్ వచ్చిందంటే ఖచ్చితంగా ప్రజారాజ్యం పార్టీ గెలిచినట్టే అనే విధంగా చెప్తూ కూడా కొంతమంది ఎట్లా అంటే అల్లు అరవింద్ హస్తం ఉంది, కాంగ్రెస్లో విలీనం చేశారు అనే విధంగా కొంతమంది అంటున్నారు. కాకపోతే అందులో ఎంత మాత్రం కూడా నిజం లేదు. ఎందుకంటే ఆయన ఒక మంచి బిజినెస్ మ్యాన్, ఒక మంచి వ్యాపారవేత్త కాబట్టి ఆయన ఎప్పుడు ఏం చేస్తాడో ఖచ్చితంగా ఒక క్లారిటీ అనేది ఉంటుంది. ప్రజారాజ్యం పార్టీ విలీనం వెనకాల ఒకరిని ఆయన హస్తమే ఉందంటే ఖచ్చితంగా అది తప్పు. మా అందరి హస్తం కూడా ఉంది. మేమందరం కూడా అనుకొని ఒక అండర్స్టాండింగ్ తోని ఇంకా మన వల్ల కాదనే విధంగా మేము విలీనం చేశాం తప్ప ఓన్లీ అంటే అందరి తప్పుకి ఒక్కరినే కారణం చేయడం కరెక్ట్ కాదు అనే విధంగా కూడా ఆయన చెప్పడం జరిగింది. సో మొత్తానికి ఇప్పటి వరకు ఒకవేళ ప్రజారాజ్యం పార్టీ ఉండి మేమందరం కూడా అల్లు అరవింద్ కి ఏం సంబంధం ఇందులో? అదే కదా, ఇప్పుడు వాళ్ళందరూ ఒక ఫ్యామిలీ. ఇప్పుడు దాదాపుగా చిరంజీవిని టార్గెట్ చేసినట్టు మాట్లాడకుండా అంటే ఈ మధ్య కాలంలో అల్లు ఫ్యామిలీ అని మెగా ఫ్యామిలీ అని వినిపిస్తుంది. సో ఇది అప్పట్లో లేదు కదా. సో వాళ్ళందరూ కూడా కలిసి పనిచేసే వాళ్ళు, ఎప్పుడు కూడా సినిమా పరంగా కావచ్చు, పర్సనల్ లైఫ్ లో కావచ్చు, రాజకీయాలు కావచ్చు, ఎప్పుడు కూడా కలిసి కట్టుగా స్టిల్ ఇప్పుడు కూడా ఏదన్నప్పటికీ వాళ్ళు మాట్లాడుకుంటారు. కాకపోతే బయటికి ఈ విధంగా వివాదాలు ఉన్నాయని చాలా మంది కూడా అంటుంటారు, కానీ ఇలాంటివి ఏవి కూడా లేవు. వాళ్ళందరూ కూడా కలిసి మాట్లాడుకొని ఇప్పటి వరకు ఒకవేళ మేమందరం కూడా ఓపిక బట్టి ఇప్పటి వరకు ప్రజారాజ్యం పార్టీ ఉంటే జనసేన పార్టీ వచ్చే అవకాశం లేకపోయేది, మేమందరం కూడా ఇందులోనే ఉండేవాళ్ళం, ఖచ్చితంగా చిరంజీవి గారు ముఖ్యమంత్రి అయ్యేవారు అనే విధంగా కూడా చెప్పడం జరిగింది. సో మొత్తానికైతే ఎవరైతే ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం వెనకాల ఇక్కడ అల్లు అరవింద్ హస్తం ఉంది అంటున్నారో వాళ్ళందరికీ కూడా ప్రజారాజ్యం పార్టీ అంటే చిరంజీవి గారు, ఆయన పక్కనే ఉండి చూసి అందులో పనిచేసిన వ్యక్తి మనకు నాగబాబు గారు దీని గురించి క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి దీని వెనకాల ఎలాంటి హస్తాలు కానీ ఏవి కూడా లేవు. వాళ్ళందరూ కూడా కలిసి మాట్లాడుకొని కాంగ్రెస్ లో విలీనం చేయడం జరిగింది.